హాయ్ అండి. కేక్ ఏంటా అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ బాబుది బర్త్‌డే అయితే మేము బర్త్‌డే పార్టీకి అయితే వెళ్ళాము. అక్కడ తీసుకున్న పిక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు అందరూ చూడండి ఇడ్లీ అనండి అన్నా వద్దు అది ఇక్కడ కూర్చోబెట్టు దూరంగా కూర్చోబెట్టి బాగా వస్తుంది అరే నువ్వే ఇదైతే వస్తావరా చెప్పండి కౌశిక్కి అదా ఇదా అది మొత్తం కేక్ కావాలి అదా చూడండి ఈ రాత్రి మనం పీకల దాకా తాగాలి. ఫుడ్ కంట్రోల్ లో ఉండాలి. ఇంకొక ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరగకూడదు. పార్టీ దూరంగా ఉంది. నువ్వు బ్యాక్ వచ్చింది. ఓకే అది నువ్వు బాగా ఎత్తున్నావు అందరికన్నా వదిన పెడతా ఇటు అదే మీరు కూడా రండి ఒక ఫోటో ఇచ్చేసి పెడతా ఇటు చూడండి బ్రదర్ అన్నా ఓకే ఓకే ఇప్పుడు నేను వస్తాను చూడండి. అప్పుడు నేను మీ అందరికీ తెలుసు అనుకోండి, కానీ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తున్నాను. చూడండి వాడు అసలు కేక్ నోరు తెరవలేకపోతున్నాడు. పెట్టాలా వద్దా అంటే పెట్టుకుంటున్నాడు నోట్లో. అదే అంటున్నా నేను, అది నోరు తెరవరా కాస్త అని చెప్తున్నాను. మా పాపకి అన్నయ్యకి పెట్టమ్మా నువ్వు కూడా కొంచెం అని చెప్పేసి చెప్పానమాట. బుడ్డబాబు ఒక టేస్ట్ చూశాడు కదా కేకు. టేస్ట్ చూశాక అమ్మ మన పట్టని లాగిచ్చేస్తాడు. వద్దు అని చెప్పని కూడా చెప్పడు. ఇంకా పెట్టినా సరే తినేస్తూ ఉంటాడు అనమాట. మీరే చూడండి ఒకసారి. మా పాప ఎందుకు నవ్వుపింది అనుకుంటున్నారా? తెలుసు కదా మన ఇండియన్ మదర్స్ ఎలా అయితే అన్నం పెట్టేటప్పుడు మన మదర్స్ కూడా అంటే ఎలా నోరు తెరుస్తారో, అలాగే వాళ్ళ అన్నయ్యకి పెట్టేటప్పుడు కూడా తను అలా నోరు తెరిచింది. అందుకు మేము అనేసరికి తను నవ్వేసింది అనమాట పాపం. చూడండి బుడ్డోడు మళ్ళీ ఇంకోసారి పెట్టినా సరే అని అంటాడు. ఫస్ట్ అసలు ఎంత పెట్టుకున్నా సరే వద్దని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పెట్టినా సరే తినేస్తూ ఉంటాడనమాట. మా వారి పక్కన నుంచి వద్దు పెట్టకు, మళ్ళీ ఏమన్నా వాడికి ఏమన్నా అయితే బాగోదు, కేక్ కదా క్రీమ్ వద్దు అనేసి అని అన్నారు. ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట వాడికి పెట్టడం. ఆ బాబు మా అక్క వాళ్ళ పక్కింటి వాళ్ళ బాబు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా కజిన్సే, అంటే బ్రదర్స్ సిస్టర్సే ఒకరికొకళ్ళు. అంటే కేక్ కట్ చేపిద్దాం అనేసి అనుకోలేదు. సడన్గా మేము వెళ్ళేసరికి కేక్ అనేది కట్ చేయించారనమాట. అంటే ఎందుకంటే వాడికి మా అక్క వాళ్ళ బాబుకి ఇష్టం ఉండదు ఇవన్నీ కూడా. అందుకని ఏం డెకరేషన్ అయితే ఏం చేయలేదు. మా వరకే కదా అని చెప్పేసి నార్మల్గా కేక్ అయితే కట్ చేయించేసాము. నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి పైన టెర్రస్ మీద డిన్నర్ అరేంజ్ చేశారు అక్క వాళ్ళు అయితే. పైన టెర్రస్ మీద చాలా బాగుంది, చాలా సింపుల్గా చాలా బాగా డెకరేట్ చేశారు. అలా కింద ఒక దుప్పట అయితే వేసి
డిన్నర్ సెట్ చేశారనమాట. చూడండి, మీకు అవి కూడా పెట్టాను నేను ఒకసారి. చాలా బాగుంది. ఒక పక్కన సాంగ్స్ పెట్టేసి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చెప్పు బాబుకి ఫైనల్గా బాయ్ చెప్పేస్తున్నారు. కేక్ కటింగ్లో బాయ్ చెప్పరా అని మా వారు అడుగుతున్నారు. చూడండి, ఇగో ఇవే పిక్స్ అనమాట. పైన టెర్రస్ మీద ఆ బ్యాక్ సైడ్ అక్క వాళ్ళకి ఏదైనా వేస్ట్ ఐటమ్ ఉంటే అక్కడ పెట్టేశారు. దానివల్ల బాగా గలీజ్గా కనిపిస్తుంది, ఏమనుకోకండి. చూడండి, అక్క వడ్డిస్తుంది, మా బావగారు చూసారా ఎలా ఉందో చెప్పండి. బాగుంది కదా? అలా సమ్మర్లో ఈవినింగ్ డిన్నర్కి అలా ప్లాన్ చేయడం. అక్క థింకింగ్ ఎలా అయినా సరే స్పెషల్గా ఉంటుందండి. నచ్చింది కదా మీకు? నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.